Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ సంబంధించి మీకు 20 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా ఇస్తున్నాను. దీంట్లో అన్ని ట్రిక్సే ఉంటాయి. సో ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ అవుతుంది, ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి. ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో మేము చూపిస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఇంత సింపుల్గా క్వశ్చన్స్ అడుగుతాడా అనిపిస్తుంది, కానీ దీంట్లో ప్రతిదీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మా పాత క్లాసెస్ కావాలంటే చూడండి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 కెమిస్ట్రీ, ఫిజిక్స్ 1 షాట్ వీడియోస్ చెప్తున్నాము. దాంట్లో ఎగ్జామ్కి వచ్చి కవర్ అవుతున్నాయి. సో మన టెక్నిక్ ఏంటి అంటే, ఒక వీడియో ద్వారా అట్లీస్ట్ మీకు 2-3 మార్క్స్ కలగాలి. ఇప్పుడు దీంట్లో నుంచి 3 మార్క్స్ ఎగ్జామ్కి వస్తాయి కాబట్టి సో ఈ వీడియో మీకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పాత క్లాసెస్ చూడండి, కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇచ్చాను, ఖచ్చితంగా చూడండి. అండ్ వెయిటేజ్ కావాలన్నా చేసాం స్టూడెంట్స్, చీట్ కోడ్ కానీ అండ్ మాక్ టెస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నుంచి వద్దాం, మనకు స్పేస్ ఉంటుంది. సో మనం ఫాలో అయ్యి ఓన్లీ టెక్నిక్సే. ఓకే, ఇక్కడ చూడండి, R1 మైనస్ R2 ప్లస్ R3 ఉంది. సో ఇలాగ మైనస్ ఉన్నప్పుడు ఓకే, సో ఇది సైన్ సంబంధించిన ఫార్ములా. సో ప్లస్ ఉన్నప్పుడు కాస్ సంబంధించిన ఫార్ములా. అయితే సో మనము సమ్స్ ట్రిక్స్ వైజ్గా వెళ్తే ఈజీగా అయిపోతుంది. 80% ఇదే ట్రిక్ ఉంటుంది. ఓకే, దీన్ని చూసుకోండి. మైనస్ ఉన్నప్పుడు 1 ఉంటే ఏ, ఓకే, 2 ఉంటే బి, 3 ఉంటే సి. ఓకే, సైన్ ఫార్ములాస్నే కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి. సో దీంట్లో 1 ఉంటే అది, దీంట్లో ఏం మిస్ అయింది, 1 మిస్ అయింది. 2, 3 ఉంది, 1 మిస్ అయింది అంటే కాస్ ఏ వస్తుంది. ఓకే, కాస్ A/2 వస్తుంది. సో మనకి ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే దీంట్లో నుంచి ఏ తీసుకోవాలి. ఎందుకు, దీంట్లో R1 మిస్ అయింది. ప్లస్లో ఏది మిస్ అవుతే అది తీసుకోవాలి, మైనస్లో ఏది ఉంటే అది తీసుకోవాలి. సో 2 ఇంటూ అవుతానికి ఏమొస్తుంది, A² వస్తుంది. ఓకే, కావాలంటే ఇది గూగుల్ సెర్చ్ చేయండి, క్వశ్చన్ వేసి మీకు తెలిసిపోతుంది సమ్ ఎలా ఉందో ఏంటనేది. ఓకే, ఇది ఈజీ ట్రిక్. ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకుందాం, R2 మైనస్ R, ఓకే, R1 ప్లస్ R3. ఇప్పుడు చెప్పండి, ఆప్షన్ ఏ వచ్చేసి A², B వచ్చేసి B², C వచ్చేసి C², D వచ్చేసి నన్ ఆఫ్ ది అబవ్ ఆన్సర్. సో ఏది, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ R2 ఉంది, మైనస్లో ఏముంటుంది తీసుకోవాలి కదా. సో ఇక్కడ నేను B తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఏం మిస్ అయింది, R2 మిస్ అయింది. సో ఇక్కడ B తీసుకుంటున్నా. B ఇంటూ B ఎంత, ఆన్సర్ B². అంత సింపుల్. ఓకే, ఇది ఎరేజ్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC ఇఫ్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 3A ఉంది, దెన్ cot B/2 cot C/2 వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో A1 B ఇంటూ 2 C ఇంటూ 3 అండ్ D 4 ఆన్సర్. సో ఇలాగ ఉన్నప్పుడు కాట్లో ఉంటే ఇక్కడ 3 ఇస్తే మన ఆన్సర్ 2 అన్నట్టు. ఒకవేళ 2 ఇస్తే మన ఆన్సర్ ఏంటి, 3 అన్నట్టు. ఓకే, సో ఇది ట్రిక్. ఇది ఇన్ ఏ ట్రయాంగిల్ ABC ఇఫ్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 3A ఉంటే ఇక్కడ 3 ఉంది కదా, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, మనకి 2 వస్తుంది. ఒకవేళ 2A ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. కాట్లో అయితే రివర్స్ ఫామ్ రాదు, ట్యాన్లో అయితే రివర్స్ ఫామ్ వస్తుంది. సింపుల్గా చెప్తానండి. అది ట్యాన్లో 3 ఉంది అనుకుందాం, అక్కడ A ప్లస్ B ప్లస్ ఈక్వల్స్ టు 3A ఉంది. ఇక్కడ ట్యాన్ అడిగాడు అనుకుందాం, అప్పుడు ఆన్సర్ ఏంటి, 1/2 ఈజ్ ద ఆన్సర్. కాట్లో అయితే ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, సేమ్ అలాంటి క్వశ్చనే మనకి ఏంటంటే చూడండి, ఇన్ ట్రయాంగిల్ ABC ఇఫ్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 3A, సేమ్ 3A. ఓకే, దెన్ tan B/2 ఇంటూ tan C/2 సో ఈజ్ ఈక్వల్స్ టు ABCD. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే మన రైట్ ఆన్సర్ ఏంటిది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 1/2 వస్తుంది. అదే కాట్లో అనుకో ఓన్లీ 2 వస్తుంది. కాట్లో అనుకో ఓన్లీ 2, అదే మనకి ట్యాన్లో అనుకో ఏంటి 1/2 వస్తుంది. సో ఇలాగ వీటికి మాత్రమే వస్తుంది అనుకోకండి. సో ఇలాంటి సమస్య దేనికి అప్లై చేస్తే మనకి ఇలానే వస్తుంది. ట్రిక్స్ కావాలంటే ఈ వీడియో. ఓకే, సో ఇక్కడ చూడండి,
ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ అ ట్రయాంగిల్ ఇన్ ఏపీ దెన్ a/2 అండ్ c/2. ఓకే, సో ఇలా ఉంటే మనం ఏం చేసుకుంటాము, సో ఇలా ఏపీలో ఉంది అర్థం ఏంటి, సో ఏపీలో ఉందంటే a ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b అన్నట్టు. ఇక్కడ 2 వచ్చింది అంటే ఆన్సర్ ఏముండొచ్చు, tan కదా. ఇక్కడ చూడండి 3 ఉంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 1/2. మరి 2 ఉంటే ఆన్సర్ ఏంటి 1/3 ఈజ్ ద ఆన్సర్. ఏంటి 1/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా కాకుండా ఇంకో ట్రిక్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ చూడండి tan ఏముంది, tan a/2, tan a/2 ఇంటూ tan c/2. ఏ అంటే మనము 60 వేసుకోవాలి, ఎందుకంటే అకార్డింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వైజ్గా ఒకవేళ మనం ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అనుకుంటే 60 60 60 అంటే ఇక్కడ ఏ ప్లస్ ఏ వేసుకోవచ్చు, మనం 60 వేసుకోవచ్చు, సి ప్లేస్లో 60 వేసుకోండి. ఓకే, 60 అంటే ఎంత మనకి tan ఈజ్ ఈక్వల్స్ టు 30, ఇది కూడా 30 రైట్. 30 అంటే ఎంత 1/√3 ఇంటూ 1/√3. ఓకే, 1/√3 ఇంటూ 1/√3. సో 2 ఇంటూ అవుతే ఎంత వస్తుంది 1/√3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఆన్సర్ ఏంటి 1/3 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో 1/3 ఇది ఒక ట్రిక్ ఇది. ఓకే, ఇది కూడా ట్రిక్ బేస్ మీద తెలుసుకోవచ్చు. ఓకే, దీంట్లో కూడా అంతే మనము, బట్ ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఓకే, సో నెక్స్ట్ ఎరే చేసుకుని ఎగ్జామ్స్కి వెళ్దాము. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఆర్ ఇంటూ r1 ఈజ్ ఈక్వల్స్ టు r2 ఇంటూ r3 ద ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఐసోలేసా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లెఫ్ట్ స్కేలారా ఏంటి అని అడుగుతున్నారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే సింపుల్గా చెప్తారండి. ఇక్కడ ఏముంది r1, r ఇంటూ r1 ఈజ్ ఈక్వల్స్ టు r2 ఇంటూ r3 ఇలా ఉన్నప్పుడు మనకి ఆ 1 అంటే ఏంటి, ఇందాక అయిపోయింది కదా, 1 అంటే ఏంటి ఏ. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. అదే ఇలా ఉంటే r1 ఇంటూ r2 ఈజ్ ఈక్వల్స్ టు r1 r3 ఇలా ఉంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90. ఎందుకంటే ఇక్కడ r2లో ఏముంది, r2 ఉంటే b ఈజ్ ఈక్వల్స్ టు 90, r1 ఉంటే a ఈజ్ ఈక్వల్స్ టు 90. ఇక్కడ చూడండి నెక్స్ట్ r ఇంటూ r3, r2 ఇంటూ r1 ఇలా ఉంది అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏముంది r3 అంటే ఏంటి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 90 అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏముంది యాంగిల్ 1 ఉంది, సారీ r1 ఉంది. r1 అంటే ఏంటి 90 అంటే రైట్ యాంగిల్, 90 ఏంటి అంటే రైట్ యాంగిల్. అదే ఇదే క్వశ్చన్ ఇచ్చి ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 90, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 90, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు 90 అంటే ఏం చెప్తారు, ఇక్కడ ఏముంది ఇక్కడ r1 ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 90 అన్నట్టు. ఓకే, ఇది ట్రిక్ మీరు అప్లై చేసుకోండి. అదే ఇది ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ r1 ఇంటూ r2 ఈజ్ ఈక్వల్స్ టు r1 ఇంటూ r3 దాని ట్రయాంగిల్ మీకు ఆప్షన్స్ ఇవ్వలేదు ఎందుకంటే మీకు ఆన్సర్ తెలుసు అని. ఇక్కడ ఏముంది ఇక్కడ r2 ఉంది కాబట్టి r2 ఉందంటే అర్థం ఏంటి, సో b ఈజ్ ఈక్వల్స్ టు 90 ఇవే ఆప్షన్స్ అనుకుందాం. అప్పుడు ఏంటి ఆన్సర్ ఏంటి b ఈజ్ ఈక్వల్స్ టు 90 వస్తుంది. ట్రిక్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ ఏంటి, నేను ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అన్నప్పుడు ఇవేంటివి కాట్ a/2, కాట్ b/2, కాట్ c/2 ఏపీయా, హెచ్పియా, జీపీయా, నన్ ఆఫ్ ది అబోవ్ ఆన్సరా ఏంటంటే ఏది అంటే ఇలాంటి ఏబిసి ఇన్ ఏపీ ఉన్నప్పుడు ఇలా కాట్ వస్తే మాత్రకి ఇది కూడా ఏపీఏ. ఓకే, ఇది కూడా ఏపీఏ. సో మైండ్లో పెట్టుకోండి. సో ఇది ఎరేజ్ చేసుకుని నెక్స్ట్ ఆన్సర్స్కి వెళ్దాం. చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సమేషన్ b²-a² sin a అవుతుంది. ఏ వాల్యూ ఎస్, బి వాల్యూ s², సి డెల్టా, డి 0. సో చాలామంది ఆన్సర్ ఏమనుకుంటారంటే ఎస్ లేకపోతే s² లేకపోతే డెల్టా అనుకుని ఆన్సర్ పెడతారు.
కానీ తప్పు. సింపుల్గా మీరు ఏం చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మీరు ఏం చేసుకోవాలంటే ఇలా ఏబిసి వాల్యూస్ ఎక్కడున్నా సరే చూడండి, ఎక్కడైనా సరే ఏబిసి వాల్యూస్ ఉన్నాయా, ఏబిసి ఇలా ఉంటే అది 1 1 1 వేసుకోండి. అదే ఇలాగ tan పక్కన బి వాల్యూస్ కానీ cot పక్కన సి వాల్యూస్ కానీ ఇంకో చూడండి ఏ sin పక్కన ఏ వాల్యూ ఉందనుకోండి, ఇక్కడ 60 వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? 60 వేసుకోవాలి. ఇక ఎక్కడైనా 60 వేసుకోవాలి. చూడండి మీకు అర్థం కాదు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ట్రిక్స్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఏబిసి ఎక్కడైనా ఉంటే 1 వేసేసుకోవచ్చు. అదే మనకి ఏ యాంగిల్ అయినా సరే, సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు మీరు 60 వేసి అకార్డింగ్ టు ఒక చిన్న ట్రిక్ ఏంటి, యాంగిల్ 60 కాబట్టి సో ఈ 3 యాంగిల్స్ కలిపితే మనకి ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇది ఈక్వలేటర్ యాంగిల్ అనుకుని సమ్మేషన్ b² మైనస్ a² బై సి సైన్ ఏ ఉంది. దీంట్లో 1 వేసుకోండి. 1² 1, a² 1, c² 1. ఓకే, సైన్ ఏ ఉంది ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుంది? 1 - 1 ఏమవుతుంది మనకి? 0 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 0/0 0, 0 అంటే సైన్ 0. సో ఆన్సర్ ఏంటి? 0. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. If a is equals to 5, b is equals to 6, sin a is equals to 5/6, then what is b? So pi by 2, 0 not defined. చాలా సింపుల్. a by sin a is equals to b by sin b అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి? sin b కావాలి వాడికి. sin b is equals to ఇది అవతలకి వెళ్తుంది అంటే sin a పైకి వెళ్ళింది. ఓకే రైట్, ఇది కిందకు వస్తుంది b by a. ఓకే, సో sin b is equals to b వాల్యూ ఏంటి? 6. a వాల్యూ ఏంటి మనకి? 5. sin a వాల్యూ ఏంటి? 5/6. 6 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. దెన్ sin b is equals to 1. సో sin b 1 అంటున్నాం కదా, వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది అంటే 90లో ఉన్నప్పుడు 1 అవుతుంది. ఏంటి? 90. సో 90 అంటే ఏంటి? b is equals to pi/2 ది ఆన్సర్. సో ఆన్సర్ ఏంటిది? సో pi/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో బి. ఓకే, pi/2. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సైన్ సమ్మేషన్ ఆఫ్ సైన్ b minus c అండ్ b into c, వాట్ ఈస్ డెల్టా? ఎస్ఆ, జీరోనా, ఎస్ స్క్వేర్? సింపుల్ క్వశ్చన్. సో చూడండి, సైన్ సమ్మేషన్ ఆఫ్ సైన్ b minus c అంటే 1 - 1/1 into 1. అప్పుడు మనకి ఏమవుతుంది? సమ్మేషన్ 1 - 1 అంటే మనకి ఏమవుతుంది? సైన్ 0. సైన్ 0 డిగ్రీస్ ఏంటి మనకి? 0నే కదా, 0 ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఇస్ సి. ఒకవేళ మనకి కాస్ ఉంటే ఆన్సర్ ఏంటి? రైట్, కామెంట్స్లో మెన్షన్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఎవరు పెట్టి మెన్షన్ చేయండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ మీకు ఆన్సర్ ఇస్తాను. క్వశ్చన్ ఇస్తాను. a ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇచ్చాను అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇచ్చాను. ఓకే, సైన్ a ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 8/6 ఇచ్చా. ఓకే, నాకు సమ్ చేసి చెప్పండి. ఓకే, ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్మేషన్ a³ cos b minus c ఉంటే ఏంటి ఆన్సర్? abc, 2abc, 3abc, 0. సో సమ్మేషన్ a³ cos b minus c ఉంది. రైట్, ఇలా ఉంది. సో bలో ఏమిటి చెప్పాను మీకు? 1. cలో ఏమిటి చెప్పాను? 1. 1 - 1 0. 1 - 1 0. సమ్మేషన్ a³ cos 0. cos 0 ఎంత? 1. కాబట్టి సమ్మేషన్ a³ ఆన్సర్ 1. సో సమ్మేషన్ a³ వచ్చింది. సమ్మేషన్ a³ అంటే ఏంటి? a³ ప్లస్ b³ ప్లస్ c³. బట్ మీకు అంతమంది ఏం చెప్పాను? a = b = c = 1 అని చెప్పాం కదా. ఏంటి? a = b = c = 1 చెప్పాం కదా. అంటే ఏ వాల్యూ b కూడా అవ్వచ్చు కాబట్టి, b వాల్యూ a కూడా అవ్వచ్చు కాబట్టి నేను b ప్లేస్లో a, c ప్లేస్లో
ఏ పెట్టుకున్నా, యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి 3a³ వచ్చింది ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా మనం ఏమనుకోవాలి మనం, రైట్ సింపుల్. ఇక్కడ మనం ఏ కదా, ఇది ఏ, బి కూడా ఏ అనుకోవాలి, సి కూడా ఏ అనుకోవాలి. అప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఏ³ మాత్రమే వస్తుంది, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2a³ వస్తుంది. ఇది 3, ఇది ఏ, బి కూడా ఏ అనుకోండి, సి కూడా ఏ అనుకోండి. అప్పుడేమొస్తుంది మనకి ఆన్సర్ 3a³ వస్తుంది. సో 3a³. సో ఆన్సర్ ఈస్ సి. ఆ సింపుల్ ట్రిక్తో కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ బి బై సి ప్లస్ ఏ అండ్ సి బై ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1, దెన్ ఏ ఈక్వల్స్ 60, బి ఈక్వల్స్ 60, సి ఈక్వల్స్ 60 అండ్ బి ఈక్వల్స్ 90. సో వాట్ ఈస్ వాల్యూ అన్నప్పుడు సింపుల్గా నేను ట్రిక్ చెప్తా వినండి. ఇక్కడ పైన ఏముంది, బి ఉంది అండ్ సి ఉంది. ఏ మిస్ అయింది, ఏ మిస్ అయింది. సో ఇక్కడ బి, సి ఉంది, ఏ మిస్ అయింది, ఏ మిస్ అయింది. కాబట్టి మన ఆన్సర్ ఏముండొచ్చు, ఏ ఈజ్ ఏ 60. మీకు ఏం చెప్పాను, 60 ఉంటుంది చెప్పానా. సో ఏ మిస్ అయింది కాబట్టి ఏ ఈజ్ 60. లేకపోతే ఇంకో ట్రిక్ చెప్తానండి. ఇక్కడ ఏది ఎక్కువ ఉంది కింద చూడండి, ఏ ఎక్కువ ఉంది కింద, అందుకోసం ఏ ఈక్వల్స్ 60 తీసుకోవాలి. ఓకే, మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ బి బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఏ బై సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ట్రిక్ వైజ్ చూసుకుంటే ఇక్కడ బి అండ్ ఏ ఉంది, సి మిస్ అయిపోయింది. లేకపోతే ఇక్కడ చూడండి, సి స్క్వేర్ ఎక్కువ, ఇక్కడ ఏముంది, సి ఎక్కువ ఉంది, ఏ బి ఉంది కూడా, ఇక్కడ సి ఎక్కువ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి, సి ఈజ్ ఈక్వల్స్ టు 60 సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 60, ఇందాక ఏ ఈజ్ ఈక్వల్ 60 అదే కదా. ఎందుకంటే చూడండి, ఇక్కడ బి, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉందా, లేదు కాబట్టి ఏ వాల్యూ 60 వచ్చింది. సో మన ట్రిక్ కరెక్ట్గానే ఉంది. సో చూడండి, ఇక్కడ ఏ ఎక్కువగా ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 60 వచ్చింది. దెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఇది వాల్యూ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకు అంటే చూడండి, ఇదే ఫార్మేషన్లో ఉంది. ఒకవేళ స్క్వేర్స్లో ఉంటే మనకి ఈజ్ ఈక్వల్స్ 0 వస్తుంది. అదే మనకి ఇలా సింగిల్గా ఉంటే ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి బి స్క్వేర్ సైన్ సి ఇంటూ సి స్క్వేర్ సైన్ 2b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, డెల్టానా, 2 డెల్టానా, 4 డెల్టానా, డెల్టా బై 2. సో మీకేం చెప్పాను, క్వశ్చన్ తీసుకోండి. బి స్క్వేర్ సైన్ 2c ప్లస్ సి స్క్వేర్ సైన్ 2b. ఓకే, 1 అని వేసుకోండి, బి ప్లస్ 1 వేసుకోండి, 1 స్క్వేర్ సైన్ 2, సి ప్లస్లో 60 వేసుకోవాలి, సి ప్లస్ 1 వేసుకోండి అంటే 1 సైన్ 2b ప్లేస్లో 60, ఎందుకంటే యాంగిల్ ఎక్కడ వస్తే 60 వేసుకోమని చెప్పింది కాబట్టి. ఓకే, సో మనకి ఏమవుతుంది, సైన్ 2 ప్లస్ 60 120 ప్లస్ సైన్ 120. ఇది ఎలా రాసుకోవచ్చు, మనకి సైన్ 90 ప్లస్ తీటా ప్లస్ సైన్ 90 ప్లస్ తీటాగా రాసుకోవచ్చు. సో 90 ప్లస్ తీటా అంటే సెకండ్ కోఆర్డినేట్, ఆల్ సిల్వర్ అంటే పాజిటివ్, కాస్ 30 అవుతుంది. ఓకే, కాస్ 30. ఓకే, నెక్స్ట్ సైన్ 90 ప్లస్ తీటా కూడా మనకి కాస్ 30 అవుతుంది, రైట్. సో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 కాస్ 30 అంటే మనకి ఏమొస్తుంది, సో 2 కాస్ అంటే కాస్ 30 అని ఎంత వస్తుంది, √3/2 వస్తుంది. ఓకే, సో మనకి 2 క్యాన్సల్, 2 ఉన్నాయి కాబట్టి 2 కాస్ 30 √3/2, 2 క్యాన్సల్ అయిపోయింది, మనకి ఏమైంది, √3 మిగిలింది. అయితే మనకి ఇక్కడ √3 లేదు కదా అంటే, సో మనకి ఏంటిది, డెట్ ఈజ్ ఈక్వల్స్ టు √3/4 a స్క్వేర్. సో ఏ అంటే ఏంటి మనకి 1 అనుకోండి. సో 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది, మొత్తం 1 మొత్తం పోతుంది. కాబట్టి ఎందుకు, a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఆ వైజ్గా మనం ఏ స్క్వేర్ మనం వేసుకుంటున్నాం, 1 వేసుకుంటున్నాం. సో 1 స్క్వేర్ అంటే ఏంటి, 1. సో ఇలా ఇచ్చింది మనకి. సో ఈ 4 అవసరం మనకి ఏమొస్తుంది, 4 డెట్ ఈజ్ ఈక్వల్స్ టు √3. సో మనకి √3 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈజ్ 4 డెల్టా. ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి,
ఇక్కడ ఏ బి సి ఇచ్చాడు. సో ఇది 1 1 1 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం tan a/2 tan b/2 మనం ఫార్ములా వేసుకుని సమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం సింపుల్గా ట్రిక్ చెప్పాలంటే మీకు ఏంటంటే, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఏ మిస్ అయింది, c/2 మిస్ అయింది. కాబట్టి c/2 ఎక్కడ ఉంది మనకి, దీంట్లో ఉందా, లేదు. a/2 b/2 c/2 tan c/2. సో రెండిట్లో ఉంది. ఐదర్ ఇది కానీ ఆన్సర్ ఉండొచ్చు. బట్ మనకి ఏంటి అంటే, ఇలా tan ఉంటే మనకి ఏమొస్తుంది, కాట్ వస్తుంది. tan ఉంటే ఏమొస్తుంది, కాట్ వస్తుంది. ఓకే, సైన్ ఉంటే కాస్ వస్తుంది. ఓకే, tan ఉంటే మనకి ఏమొస్తుంది, కాట్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ సి. 2c cot c/2 ఇస్ ద ఆన్సర్. ఏంటి, 2c cot c/2 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏబిసి a + b + c సేమ్ ఇదే క్వశ్చన్. tan a/2 tan b/2 ఇంటూ c/2 వచ్చింది. బట్ ఆన్సర్ ఏంటి, చాలా సింపుల్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాల్యూ ఏంటి మనకి, 2c cot c/2 కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ వాల్యూ ఏంటి, 2c cot c/2 కదా. 2c cot c/2 రాసుకున్నా. ఓకే, దాని తర్వాత ఇంటూ ఇక్కడ ఏముంది, tan c/2 tan c/2 cot tan క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 2c మాత్రమే మిగులుతుంది. అదే 2c ఆన్సర్. సో ఇవి గతంలో వచ్చిన క్వశ్చన్స్. ఇవి సింపుల్గా మీకు ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోస్తోని మరిన్ని వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ ట్రిక్స్ చెప్పినందుకు లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. బాయ్.